जय यमुनातीर वनचारी जय कुंज बिहारी जय यमुनातीर वनचारी जय कुंज बिहारी जय राधा जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण हरे राम हरे राम राम हरे राम हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम जय गोपीनाथ राधा गोपीनाथ राधे जय राधा बिहारी राधा रस बिहारी राधे जय राधा गिरिधारी राधा गिरिधारी राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय राधा मदन मोहन राधा मदन मोहन राधे जय राधा मदन गोपाल राधा मदन गोपाल राधे जय राधा कुंज बिहारी राधा कुंज बिहारी राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय राधा वृंदावन चंद्र राधा वृंदावन चंद्र राधे जय राधा राधा राधे जय राधा कृष्ण राधा कृष्ण राधे जय राधा वृंदावन चंद्र राधा वृंदावन चंद्र राधे जय राधा कांता कांता राधे जय राधा राधा विनोद राधे जय राधा कृष्ण राधा कृष्ण राधे जय राधे जय राधे जय राधे जय श्री राधे जय जगन्नाथ जय जगन्नाथ
जय बालदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय बालदेवा जय सुभद्रा जय सीता लक्ष्मण भक्त हनुमान सीताराम लक्ष्मण भक्त हनुमान जय गौरानिताय गौरानिताय जय गौरानिताय जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद श्रील प्रभुपाद जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा श्रील गुरुदेवा निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल ओम नमो ओम नमो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीशत भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीशत भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्री हरिदास ठाकुर की जय। निताय गौर प्रेमानंदे हरि 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 बोल। एक मिनट हरे कृष्णा 1 मिनट। హరే కృష్ణ యూట్యూబ్ లో ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు అది అర్థం కాక జస్ట్ చూస్తున్నాను తర్వాత చెక్ చేయలేదు యూట్యూబ్ ఎందుకు రికార్డ్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు రికార్డింగ్ అవుతుంది ఎక్కడ అవుతుందో తెలియట్లేదు ప్రభుజీ మీరు లైవ్ లో లేరు ప్రభుజీ. అదే లైవ్ లో ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదు ఇక్కడ ఇక్కడ
రికార్డింగ్ అని అవుతోంది ఇక్కడ, రికార్డింగ్ అని చూపిస్తుంది. ఎక్కడ అవుతుందా అని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టాప్ చేస్తే జూమ్ లో రికార్డ్ అవుతుంది ప్రభుజీ. ఏం ప్రభు? జూమ్ లో రికార్డ్ అవుతుంది. జూమ్ లో రికార్డ్ అవుతుందా? అవును. తర్వాత అప్లోడ్ చేయొచ్చు దాన్ని? చేయొచ్చు ప్రభుజీ. సేమ్ యూట్యూబ్ లింక్ లో అప్లోడ్ చేయొచ్చు. ఫైల్ ఉంటుంది, దాని తర్వాత మీరు అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్ లో. జూమ్ లో రికార్డ్ అవుతుందా? ఎందుకు యూట్యూబ్ లో ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు? అయితే నేను ఆన్ చేశాను కరెక్ట్ గా. రెండు చేయొచ్చు యాక్చువల్ గాను. ఓకే, ప్రొసీడ్ అవుదాం. జూమ్ లో రికార్డ్ అయితే తర్వాత అప్లోడ్ చేద్దాం. సో ఆన్లైన్ లో వచ్చిన భక్తులందరికీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ తరఫున మీకు అందరికీ స్వాగతం. సో మనం ముందుగా మంగళాచరణ శ్లోకాలను పఠించుకుని ఈశోపనిషత్తు శిక్షణా శిబిరం 22వ ధారావాహిక కార్యక్రమంలోకి వెళదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం. హరే కృష్ణ. మనం గత 6 మాసాలుగా ఈశోపనిషత్తు శిక్షణా శిబిరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం.
5 విభాగాలుగా ఉండేటటువంటి ఈ శిక్షణ శిబిరంలో మొదటి విభాగం మనం క్రిందటి వారం మనం పూర్తి చేసుకున్నాం. ఈ 5 విభాగాల్లోని అంశాలను ఒకసారి మనం సమీక్ష చేసుకుందాం. ఈశోపనిషత్తులో మనకి మొత్తం 18 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 శ్లోకాలు 5 విభాగాలుగా విభజింపబడ్డాయి. అవి ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. మంగళాచరణ శ్లోకం, మంత్రం 1, 2, 3 అవి ఒక విభాగం. అది మనం కిందటి వారం మనం పూర్తి చేసుకున్నాం. ఉపోద్ఘాతంతో కలిపి మొత్తం మనం 21 క్లాసుల్లో మనం విశేషంగా ఈ మొదటి భాగాన్ని మనం చర్చించుకున్నాం. రెండవ విభాగంలో 4 నుంచి 8వ శ్లోకం వరకు మనం చర్చించుకోబోతున్నాం. ఈ భాగం ఇచ్చే సందేశం ఏమిటంటే, మనం భగవంతుని ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే అర్థం చేసుకోగలం అనే సందేశాన్ని మనకి ఈ భాగంలో మనం చర్చించుకుంటాం. 9, 10, 11 ఈ 3 విభాగంలో విద్యా ప్రక్రియ, అవిద్యా ప్రక్రియ అనే 2 విషయాలు మనం చర్చించుకుంటాం. అది భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి అది ఏ విధంగా మనకి ఉపయోగపడతాయో ఆ వివరాలు మనం 3వ విభాగంలో మనం చర్చించుకుంటాం. 4వ భాగంలో 12, 13, 14 శ్లోకాలు భగవంతుణ్ణి పూజించడానికి ఏది సరైన ఉపాసన, ఏది సరైనది కాదు అనే విషయాలు మనం చర్చించుకుంటాం. ఇక్కడ సంభూతి, అసంభూతి అనే 2 పదాల విశ్లేషణ మనం చదువుతాం, మనం చర్చించుకుంటాం. సంభూతి అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, అసంభూతి అంటే సుప్రీం పర్సనల్ గాడ్ హెడ్ కానివన్నీ మీ అసంభూతిలోకి వస్తాయి. సో ఈ వివరాలు మనం చాలా వివరంగా మనం చర్చించుకుంటాం. తర్వాత 15, 16, 17, 18 భగవంతుణ్ణి ఆరాధన ఎలా చేయాలి, ఆయన్ని తెలుసుకోవడం ఎలాగా, ఆయన ప్రార్థనలు ఎలా చేయాలి అనే విషయాలు మనం 5వ విభాగంలో మనం తెలుసుకుంటాం. సో మనం ఈ 2వ విభాగాన్ని ఈరోజు మనం మొదలు పెట్టుకుందాం. ఈ 2వ విభాగం 4, 5, 6, 7, 8 శ్లోకాలు భగవంతుని ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే అర్థం చేసుకోగలం అనే విషయాన్ని ఇక్కడ 5 శ్లోకాల్లో ఏ విధంగా చర్చించుకుంటామో మనం ఇప్పుడు చర్చించుకుందాం. 4, 5 శ్లోకాలు ఈశ్వరుడు మన సాధారణ తెలివితేటలకు అతీతుడు అన్న విషయాలు మనకి చర్చించుకుంటాం. 4వ శ్లోకంలో అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో నాణ్యత్యేతి తిష్టన్నితో మాతరిష్వా దదాతి. అంటే దేవదేవుడు ఆయన ఇన్కన్సీవబుల్ పొటెన్సీస్ మనం చర్చించుకుంటాం. దేవదేవుడు స్వధామంలో ఉంటాడు, స్థితుడై ఉంటాడు, కానీ అన్ని చోట్లకి వెడతాడు. మనస్సు కన్నా వేగంగా పరిగెత్తగలడు. ఆయనతో దేవతలు ఎవరు కూడా ఆయనతో కాంపిటీషన్ చేయలేరు. ఆయన దేవతలందరినీ కూడా నిరోధిస్తాడు. ఈ విధమైనటువంటి వర్ణనలు మనం 4వ శ్లోకంలో మనం చర్చించుకుంటాం. 5వ శ్లోకంలో తదేజచి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సన్యస్య సర్వస్యాస్య బాహ్యతః. ఇక్కడ దేవదేవుడు దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, సమీపంలోనూ ఉన్నాడు, అతి సమీపంలో ఉన్నాడు, బాహ్యంలో ఉన్నాడు, అంతరంలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ, ఈ కాంట్రడిక్టరీ విషయాలన్నీ కూడా 4, 5 శ్లోకాలు అన్ని కాంట్రడిక్టింగ్ గా ఉంటాయి. విషయాలు మనం చర్చించుకుంటాం. 6వ మంత్రం, 7వ మంత్రం కలిసి మనకి ప్రాపంచిక విషయాలు, ఆ ప్రాపంచిక విషయాల్లోని పరిణామాలు అవన్నీ కూడా మనం ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ ఆధ్యాత్మిక వృద్ధితో గనక ఉంటేనే మనం తెలుసుకోగలం అన్న విషయాలు మనం అక్కడ తెలుసుకుంటాం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు ఆత్మానం తదోన విజుగుప్సతే. సర్వభూతాల్ని మనం సమానంగా చూస్తేనే, ఎవరిని ద్వేషించకుండా ఎవరినితోనో మనం ఉంటేనే మనం భగవంతుని అర్థం చేసుకోగలం అనే విషయాలు 6వ శ్లోకం, 7వ శ్లోకంలో మనకి తెలుస్తాం. 8వ శ్లోకంలో చాలా అది తమాషాగా ఉంటుంది. సపర్యాగ చుక్రం మకామి వర్ణం అస్నా విరక్శుద్ధం అపాప విద్ధం
భగవానుడు పరమోత్కృష్టుడు, అకాయుడు, సర్వజ్ఞుడు, అమింజుడు, రక్తనాళ రహితుడు, ఇలాంటి అనేకమైనటువంటి పదాలు మనకి 8వ శ్లోకంలో వస్తాయి. ఆ పదాలన్నిటి యొక్క వివరాలు మనం 8వ శ్లోకంలో మనం చర్చించుకోబోతున్నాం. సో ఈ విధంగా మనకి ఈ సెక్షన్ నడుస్తుంది. మనం మనం ఈ మొదటి సెక్షన్ లో మన కిందటి వారం 3 వారాల్లో చెప్పుకున్న మొత్తం శ్లోకాన్ని మనం ఒక్కసారి దాన్ని సమీక్ష చేసుకుని మనం 4వ శ్లోకంలోకి వెడదాం. అసూర్య నామతే లోక అంధేన తమసా వృత తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చాత్మ హనోజన. ఇది మనం 3వ శ్లోకం. గత 3 వారాలుగా మనం చర్చించుకున్నాం. ఆత్మఘాతకుడు ఎవరైనా సరే అజ్ఞానాంధకారమైనటువంటి లోకాలలోనే వాళ్ళు పొందవలసి వస్తుంది అంటూ శ్రీల ప్రభుపాదుల వారు వివరించారు. సో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాన్ని ఎంతో వివరంగా అందించారు. మనం మొదటి పేరాలో అసురులెవరు ఈ విషయాలను మనం చర్చించుకున్నాం. అసురులంటే ఇతరులు పీడించే స్వభావం కలవారు. అంటే వారు తమ ఆనందం కోసం ఇతరులను చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఈ పద్యంలో ఆత్మఘాతకుడు అనే పదం మనం చాలా వివరంగా మనం చర్చించుకున్నాం. అంటే వారు ఎల్లప్పుడూ కూడా శరీర సుఖాలనే కోరుకుంటూ ఉంటారు. అదే శరీర సుఖాలే పరమావధిగా పెట్టుకుని దేవుడి గురించి కానీ పరమాత్మ గురించి కానీ ఆలోచన వారు చెయ్యరు. ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ తిరిగి మళ్ళా మరణిస్తూ జన్మిస్తూ ఎప్పుడు అజ్ఞానాంధకారమైనటువంటి అసుర లోకాలను వాళ్ళు పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఈ 3వ శ్లోకం ఎంతో హెచ్చరికతో కూడిన సందేశాన్ని ప్రభుపాదుల వారు మనకిచ్చారు. శరీరానికి స్వస్థత అస్వస్థత ఎలా ఉంటాయి, ఆత్మకు కూడా స్వస్థత అస్వస్థత అనేవి ఉంటాయి. ఆత్మ శరీరంతో తనను తాను పోల్చుకుంటే గనక అస్వస్థతగా ఉంటుంది. కానీ పరమాత్మతో ఆత్మ కలిసినప్పుడు తన సహజ స్థితి అయినటువంటి స్వస్థత ఆత్మకు చేకూరుతుంది. ఆత్మ శరీరంతో గనక ఐడెంటిఫై చేసుకుంటే అది భోగవృత్తిలోకి వెళ్ళి మాయాదాసుడిగా మారుతుంది. అదే ఆత్మ పరమాత్మునితో సంబంధం పెట్టుకుంటే అది కృష్ణదాసుడిగా మారుతుంది. సో మనం విపర్యయ విస్మృతి అనే ఈ 2 పదాలను కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు తన ప్రసంగాల్లో చేసినటువంటి ఒక కథను కూడా మనం చెప్పుకున్నాం. అడవిలో మూషికం మునీశ్వరుడు ఒక కథ మనం చెప్పుకున్నాం. ఆ మూషికం తన శరీరాన్ని ఎలా మార్చుకుని సుఖంగా ఉండాలనుకుంటుందో ఆ మునీశ్వరుడు ఆశీర్వాదం ద్వారా అనేక శరీరాలు మార్చుకుంటుంది, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అదేవిధంగా మానవుడు కూడా అనేక శరీరాలు మార్చుకుంటూ నేను సుఖంగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు, కానీ ఎన్నడూ కూడా సుఖంగా ఉండలేడు. ఈ విధంగా ఆత్మఘాతకుడు చర్యలకు పాల్పడుతూ ఈ శరీరం నుండి బయటపడి భగవద్ధామాన్ని చేరుకోవాలని ఆలోచన మానవుడు చేయడం లేదు. అంచేత ఆత్మఘాతకుడిగా ఎప్పుడూ నరకలోకాలనే సంచరిస్తూ ఉంటాడు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అసుర అంటే అదొక జాతి లేదా ఒక తెగ అనుకోకూడదు. అది మన ప్రవృత్తి అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుంటాం. సో దానికి సంబంధించిన భగవద్గీత శ్లోకాలను కూడా మనం చర్చించుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు భాషల్లో మానవ జన్మ ఎంతో గురుతరమైనటువంటి బాధ్యతతో కూడింది. ఆ విషయాన్ని ఎంతో వివరంగా మనతో చర్చించారు. సురుల లక్షణాలు, దైవ లక్షణాలు, అసుర ప్రవృత్తి లక్షణాలు ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని నాశనం చేసుకోవడం అంటే ఆత్మహనః అని మనం చర్చించుకున్నాం. ఈ భౌతిక ప్రపంచం ఒక భవసాగరం లాంటిది, ఈ శరీరం ఒక నావ లాంటిది. ఆధ్యాత్మిక గురువు ఆ నావను నడిపించేవాడు. మనకి ఇవ్వబడినట్టు సౌకర్యాలు, శాస్త్రాలు, అనుకూలమైన పవనాలు, అందుచేత ఈ శరీరాన్ని ఈ భవసాగరాన్ని దాటడానికి ఉపయోగించుకోకపోతే మనం ఆత్మఘాతకుడిగా అసుర లోకాలనే చేరుకోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని విపులంగా మనం ప్రామాణికంగా ఉండే భగవద్గీత శ్లోకాలతో కలిసి మనం చర్చించుకున్నాం. తర్వాత మానవుని ఆర్థిక అవసరాలు, జంతువుల ఆర్థిక అవసరాల గురించి మనం చర్చించుకున్నాం. బేసికల్గా ఇవి ఆహార, నిద్ర,
తనను తాను కాపాడుకోవడం మైథునం. ఈ 4 ప్రక్రియలు భగవంతునికి మానవులకి జంతువులకి సమానంగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం విపులంగా మనం చర్చించుకుందాం. సో జంతువుల ఆర్థిక సమస్యలంటే అవి ఒక రోత పుట్టించే పరిస్థితుల్లో తీరుతూ ఉంటాయి. అయితే మానవులు ఈ సమస్యలు అనుకూలమైన పరిస్థితుల్లో తీరుతుంటాయి. ఈ విషయాలను మనం విపులంగా మనం చర్చించుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఆత్మఘాతక నవీన నాగరికత ఖాళీ కడుపులనే వృద్ధి చేస్తోంది అని రాశారు. ఈ విషయాన్ని మనం ఉదాహరణలతో మనం చర్చించుకున్నాం. సోల్ కిల్లింగ్ సివిలైజేషన్ అని ప్రభుపాదుల వారు చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉపయోగించారు. సోల్ కిల్లింగ్ సివిలైజేషన్ హ్యాస్ ఓన్లీ ఇంక్రీజ్డ్ ది హంగ్రీ స్టమక్స్. ఈ విషయాన్ని బాగా విపులంగా చర్చించుకున్నాం. సో తర్వాత పేరాలో ప్రభుపాదుల వారు తళుకు బెళుకుల పశువే అయినట్టు నవీన నాగరిక మానవుడు, మళ్ళా పవర్ఫుల్ గా ప్రభుపాదుల వారు మెసేజ్ ఇస్తున్నారు. ఏ పాలిష్డ్ యానిమల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మోడర్న్ సివిలైజ్డ్ మ్యాన్. చాలా గట్టిగా చెప్తున్నారు. అటువంటి శక్తివంతమైన పదాలతో భాషల్లో ప్రభుపాదుల వారు వాడుతూ మనకి తీవ్రమైనటువంటి మెసేజ్ ఆయన ఇస్తున్నారు. గాడిదలు, పందులు, కుక్కలు లాగా మనం కష్టపడి పనిచేయడానికి కాకుండా ఉన్నతమైనటువంటి పరిపూర్ణ జీవనం గడపడానికి ఈ మానవ జన్మ ఇవ్వబడింది అని ప్రభుపాదుల వారు క్లియర్గా మనకి చెప్తున్నారు. మన గురుతర బాధ్యతలను కనుక మనం విస్మరిస్తే మానవుడు అసురలోకాలనే పొంది నీచ జన్మల్లో ఎప్పుడూ కష్టపడవలసింది అని ప్రభుపాదుల వారు భాష్యంలో హెచ్చరిక చేస్తున్నారు. సో తర్వాత శ్రీ ప్రభుపాదుల వారు ఆత్మ విముక్తి పదంలో వైఫల్యం పొందినా కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది అని కొన్ని సానుకూలమైనటువంటి విషయాలు కూడా మనకి భాషల్లో చెప్పారు. దానికి సందర్భంగా శుచినాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. ఈ విషయాన్ని మనం భగవద్గీతలో చెప్పిన శ్లోకాలను మనం ఈ వివరంగా మనం చర్చించుకున్నాం. ఒకవేళ ఈ జన్మలో గనక మనం భక్తియుత సేవలో గనక మనం పూర్తి చేయలేకపోతే వారికి తిరిగి మానవ జన్మ ఒసగబడుతుంది. మంచి వైష్ణవ కుటుంబంలోనైనా లేదా శ్రీమంతుల ఇళ్లలో జన్మను ఇచ్చి వారిని తిరిగి భక్తియుత సేవలో వారికి వెళ్ళేటట్టుగా నేను భరోసా ఇస్తున్నాను అని భగవంతుడు మనకి మెసేజ్ ఇచ్చాట. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి భరోసా ఇచ్చాడు. సో చివరి పేరాలో ఈ కాలం యొక్క రాజకీయ నాయకుల గురించి ఆయన వివరిస్తూ అంధకారమైనటువంటి నరకలోకాలని వారు పొందవలసి వస్తుంది అని ప్రభుపాదుల వారు వివరించారు. సో ఇక 3వ మంత్రం యొక్క ఈ సమగ్రమైనటువంటి సారాంశం ఏంటంటే మనం ఆధ్యాత్మిక జీవనంలో మనం ఆచరించడం, దేవునితో మనం సామరస్యంగా జీవించడం, ఈశావాస్య పద్ధతిలో జీవన విధానం సాగించడం, ఈ విధంగా మనం జీవితం సాగిస్తూ మనకున్న జీవిత సమస్యలను శాశ్వతమైన పరిష్కారం మనం పొందొచ్చు అని ప్రభుపాదుల వారు మనకి వివరణ మన యొక్క భాష్యాన్ని పూర్తి చేశారు. సో లేకపోతే ఇవేం చేయకపోతే మనం అసూర్యానామతేలోక అంధేన తమసావృత, మనం తిరిగి అజ్ఞానపు లోకాలు, చీకటి లోకాల్లోనే మనం బతకవలసి వస్తుంది అనే తీవ్ర హెచ్చరికతో ప్రభుపాదుల వారు 3వ శ్లోకాన్ని మనకి పూర్తి చేశారు. సో ఇక్కడ మనకి కొన్ని పీపీటీలు ఉన్నాయి. ఊరికే నేను మీకు అందరికీ పీపీటీ పంపించాడు ఉపయోగంగా ఉంటాయని కూడా నేను క్యాప్చర్ చేశాను. ఇదే నేను చెప్పినదంతా కూడా ఒక ఆర్గనైజేషన్ చార్ట్ మోడల్లో ఈ పీపీటీలు 2-3 ఉన్నాయి. సో దైవత్వం అంటే ఏమిటి, అసురత్వం, వారిద్దరి గమ్యం ఏమిటి, దైవత్వం వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా పిలుస్తారు, ఎందుకు దైవభక్తి కలిగి ఉండాలి, ఉదాహరణలు ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నవే. సో దైవత్వం వాళ్ళు బాధ్యత గుర్తించి వారు ప్రవర్తిస్తారు. వాళ్ళని సురులు అంటారు. వారు ఎప్పుడు కూడా భగవంతుని కమల పాదాలని ఆశ్రయించి ఉంటారు. సో ఈ విషయాలు మనం చర్చించుకున్నాం. దైవభక్తి ఎందుకు కలిగి ఉండాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మానవ జీవితం అరుదైన జీవితం మనకి ఇవ్వబడింది. సో ఆ సౌకర్యవంతమైనటువంటి జీవిత సుఖాలు ఇవ్వబడ్డాయి. సో అంచేత మనం వీటన్నిటిని ఉపయోగించి మన జీవిత ప్రయోజనాన్ని మనం సిద్ధించుకోవాలి అన్న విషయాలు మనకి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. డెమనిక్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు బాధ్యతను విస్మరిస్తారు, వాళ్ళని అసూరులు అంటారు,
ఆత్మహ, ఆత్మ సంభవిత, ఈ విధమైనటువంటి పదాలు మనకి భాష్యంలో వివరించారు. వాళ్ళు ఆత్మఘాతుక నవీన నాగరికతతో ఉంటారు. వారి లక్షణాలు అంటే ఏమంటే మతాన్ని ఉపయోగించుకుని వారు రాజకీయ నాయకులు ఓట్లు తెచ్చుకుంటూ ఉంటారు. భగవంతుని గురించి ప్రయత్నం కూడా చేయరు, ఎప్పుడూ భ్రమలోనే ఉంటారు. వీళ్ళందరూ కూడా లౌకికవాదులు, భౌతిక సంతోషాలకు మాత్రమే ముడిపడి ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ విధంగా దైవత్వం, అసురత్వం, ఈ సురులు అసురుల గురించి మనం సక్సెస్ఫుల్ ఎలా అవుతారు, అన్సక్సెస్ఫుల్ ఎలా అవుతారు, ఏ విధంగా వాళ్ళు దైవత్వం ఉన్నవాళ్ళు ఒకవేళ పూర్తిగా సక్సెస్ కాకపోతే ఏ విధంగా వాళ్ళకి తిరిగి జన్మ లభిస్తుంది, ఇవన్నీ కూడా మనం వివరాలు చర్చించుకున్నాం. అసురత్వంలో ఉండిపోతే థ్రెట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఖాళీ కడుపులు, హంగ్రీ స్టమక్ని వృద్ధి చేస్తుంది. వాళ్ళు హెల్లిష్ ప్లానెట్లోనే ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడూ కూడా జంతు జీవనంలోనే వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఈ అసురత్వం అనే ఉన్నవాళ్ళు అనే విషయాలు మనం పూర్తిగా చర్చించుకున్నాం. ఫైనల్ గా 3వ మంత్రం మనకి ఏం చెప్తోందంటే, మనం మన సాధన చేయకుండా మనం నిర్లక్ష్యంగా ఉంటే మనకి పడే శిక్ష గురించి ఈ 3వ శ్లోకం క్లియర్ గా చెప్తోంది. మన దృష్టి ఎలా ఉండాలంటే, మనం బాధ్యతలో కూడుకున్న జీవితం అరుదుగా లభించే కానుక కాబట్టి ఈ మానవ జీవితం, ఈ తెలివితేటలు శారీరక అవసరాల కోసం ఉపయోగించుకునే కంటే ఆత్మ సాక్షాత్కార ప్రక్రియలో మనం దృష్టి పెట్టాలి అన్న విషయం మనకి ఆ ఫోకస్ మనకి ఇస్తోంది. ఏ ప్రార్థనలు చేయాలంటే మన శరీరం, మన తెలివితేటలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం చేయడం గురించే మనం భగవంతుని ప్రార్థించాలి అనే విషయం మనకి 3వ శ్లోకంలో క్లియర్ గా చెప్తోంది. ఇక 4వ శ్లోకంకి సంబంధం ఏంటంటే, భగవంతుని గురించి జ్ఞానం తెలుసుకోవడానికి ఆత్మహ ఎందుకు పనిచేయలేదు, ఆత్మఘాతక చర్యలు ఎందుకు పనిచేయవనో చర్చించుకున్నాం. అంచేత మనం ఈ ప్రాపంచిక విషయాలతో కొన్న బద్ధజీవులు ఎప్పుడు కూడా భగవంతుని ఊహించలేరు కాబట్టి ఆయన భగవంతుడు స్వయంగా బహిర్గతం చేసినప్పుడే మనకి అర్థమవుతుంది అన్న విషయం 4వ శ్లోకంలో మనం చర్చించుకుంటాం. సో 4, 5 అనుసంధానం కూడా మనకి భగవాన్ యొక్క భావన, ఆయన అనూహ్యమైనటువంటి శక్తులు, సృష్టికి ఆయన ఇచ్చే ప్రతిబింబం, ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటాం. 4వ శ్లోకంలో ఉండే ప్రధాన ఇతివృత్తి ఏంటంటే, కృష్ణుడు తన నివాసంలో ఉంటాడు, ప్రతి చోట ఏకకాలంలో ఉంటాడు. ఇది ఊహాగానాల ద్వారా గ్రహించలేం, ఆయన ద్వారానే గ్రహించగలం అనే ముఖ్యమైన పాయింట్స్ ఇతివృత్తం. సో ఇప్పుడు మనం ఈ 18 మంత్రాలు పారాయణ చేసుకుందాం. ఇవాళ ఎవరు పారాయణ చేస్తారు హరే కృష్ణ శ్లోకాల్ని? ఎవరన్నా పారాయణ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్లోకాలు పారాయణ చేస్తారా ఎవరన్నా? ఇవాళంతా కామ్గా ఉన్నారే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. ప్రభుజీ మొత్తం చదవమంటారా ప్రభుజీ? మొత్తం పారాయణ చేస్తారు ప్రభు. చేస్తారా మాతాజీ? చేస్తాను ప్రభుజీ, ట్రై చేస్తాను ప్రభుజీ. ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయా? చేశారా మీరు ఇంతవరకు ఈశోపనిషత్తు చేయలేదు ప్రభుజీ. అప్పుడు చేస్తారా అయితే? ట్రై చేయండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్ మంగళాచరణం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. 1. ఈశావాస్యమిదః సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంనాథ మా కృతః కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జీజీవిషేచ్చ తగం సమా ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అనుర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చन्ति ఏకే చాత్మహనో జనాః
అనేजदेकं मनसो जनीयो नैनद्देव आप्नुवन् पूर्वमर्हत् तद्धावतोऽन्यान्त्येति तिष्ठत्तस्मिन्नपो मातर्विषा तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यस्य बाह्यतः यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्नते यस्मिन् सर्वाणि भूतान्यथैव भूद्विजानतः तत्र को मोहः शोक एकत्वमनुपश्यतः सपर्याघाच्छ्रुकमखायमव्रणम् अस्नाविरङ्गशुद्धमपापविद्धं कविर्मनीषि परिभू स्वयंभूर् यथा तद्यतोर्धान् व्यददाच्छस्वतीभ्यः समाभ्यः अन्धः तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय युवते तमो यावुविद्याया रतः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येन स्वद्विचक्षिरे विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अन्धं तमः प्रविशन्ति यें सम्भूतिमुपासते ततो भूय युवते तमोऽयम् सम्भूत्याङ्गं रता अन्यदेवाहुसम्बाधा अन्यदाहुरसंभ्रुवात् इति शुश्रुमधीराणां येनस्त्वद्विचक्षिरे सम्भूतिं च विनाशं च यस्त्वद्वेदो भयं सः विनाशेन मृत्युतिर्वा सम्भूत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पावृणु सत्यधर्माय दृष्टये पूषन्ने कर्णे यमा सूर्यः प्राजापत्यः व्यूहरश्मिन् समूह तेजो यत्ते ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावासौ पुरुषः सोऽहमस्मि वायुरनिलम् अमृतम् अतेतं भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर कृतङ्ग स्मर क्रतो स्मर कृतङ्ग स्मर अग्नेनय सुपधाराये अस्मान् विश्वानि देववयानानि विद्वान् ययोध्यस्मज्जुहुरानमेनो भूयिष्ठां ते नम उक्तिं विदेम। हरे कृष्ण प्रभुजी, थैंक यू प्रभुजी। हरे कृष्ण प्रभुजी। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా చదివారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం 4వ శ్లోకం మనం ఇప్పుడు పద్యం చదువుకుని చర్చా కార్యక్రమంలోకి పెడదాం. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో నాన్యచ్చేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. అనేజదేకం మనసో జవీయో. అనేజదేకం అంటే ఈశ్వరుడు ఒకే స్థానంలో స్థితుడై ఉన్నాడు. కానీ అదే సమయంలో మనసో జవీయో, మనస్సు కన్నా వేగంగా వెళ్ళగలడు ఆయన. నైనద్దేవ ఆపునువన్ పూర్వమర్షత్. నైనద్దేవ, దేవతలు, ఇంద్రాది దేవతలు కూడా ఆ దేవదేవుణ్ణి చేరుకోలేరు. అంటే ఆయన ఎవ్వరూ చేరుకోలేనంత దూరంలో ఆయన ఉన్నారు. తద్దావతో నాణ్యత్యేతి తిష్టతు.
దేవతలు ఆయన్ని చేరుకోవడానికి పరిగెడితే ఆయన వారందరికీ దూరంగా వెళ్ళిపోతాడు, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తద్దిన్నపు మాతరిష్వ దదాతి. ఆ ఈశ్వరుడు నిజానికి ఆ దేవదేవతలు అందరినీ కూడా నియంత్రిస్తాడు. వర్షాన్ని, వాయువును కూడా ఆయన నియంత్రిస్తాడు. ఆయనే యజమాని. అక్కడ మాతరిష్వ, వాయువును, వర్షాన్ని కూడా నియించే దేవతల్ని ఆయన నియంత్రిస్తాడు. సో ఈ విధంగా మొత్తం మీద ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవదేవుడు స్వధామంలో స్థితుడై ఉన్నప్పటికీ మనస్సు కన్నను ఎక్కువ వేగము కలవాడై గతిశీలురగు ఎల్లరను అతిశయిస్తాడు. శక్తిమంతులైన దేవతలు ఎవరి దేవతలైనను అతని దరిచేరజాలరు. ఒక స్థానములో ఉన్నప్పటికీ అతడు వాయువును, వర్షమును వసగడి వారిని నియంత్రిస్తాడు. ఉత్కృష్టలో అతను ఎల్లరను అతిశయిస్తాడు. ఇది తాత్పర్యం. మనం ఇక్కడ భగవానుని యొక్క లక్షణాలు, ఇన్కన్సీవబుల్ నేచర్, గ్రహించ శక్యం కాని లక్షణాలు ఇక్కడ వర్ణింపబడుతున్నాయి. ఆయన స్థితుడు, ఆయన అందరికన్నా వేగంగా ఉంటాడు, మనోవేగం కన్నా ఎక్కువ వేగం కలవాడు. ఈయన వర్షాన్ని, వాయువును కూడా ఇచ్చే దేవతలను కూడా ఆయన నిరోధిస్తాడు. వర్షం అన్ని చోట్ల ఉంటుంది, వాయువు అంతటా వ్యాపించి ఉంటుంది. కానీ భగవంతుడు ఒకే స్థలంలో స్థితుడై అన్నింటినీ నియంత్రించగలడు. ఈ విధంగా ఆయన అన్నింటినీ అధిగమించగలడు, అందరినీ అధిగమించగలడు. ఇక్కడ భగవాన్ యొక్క దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, నిగూఢమైనటువంటి వర్ణనలు మనకి ఇవ్వబడ్డాయి ఇక్కడ. సో తర్వాత దీని వివరణ ఇక్కడ చదువుకుందాం. ఎవరైనా ఈ చదువుతారా? ఈ పీపీటీ ఎవరన్నా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్ 4వ మంత్రము వివరణ. ఈ శ్లోకంలో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అని, చలనం లేనిదని, స్థిరము అని, అన్నిటికన్నా వేగవంతమని వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పని చేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు, రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలదు. అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు. మనం ఒక వస్తువును అనుకున్నప్పుడు మన మనస్సు ఆ వస్తువు రూపాన్ని ఊహించుకుంటుంది, లేక ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుంది. మన శరీరం ఆ వస్తువు వద్దకు వెళ్ళకముందే మనకు ఆ వస్తువు వద్దకు వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ ఒకటే విశ్వమంతా వ్యాపించి ఉండటం వల్ల మనస్సు, శరీరం అన్ని అందులోనేవి కావటం వలన మనస్సు ఆ వస్తువు వద్దకు వెళ్ళకముందే అక్కడ ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ స్థిరంగా ఉంటూనే మనస్సు కన్నా కూడా వేగవంతంగా అని చెప్పబడింది. ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. ఎందుకంటే ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, చర్మం, నాలుక మొదలగునవి బయట ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సృష్టించబడ్డాయి. ఏ వస్తువు కదలాలన్నా కదలని వస్తువు ఒకటి ఆధారంగా ఉండాలి. బస్సు కదలాలంటే కదలని రోడ్డు, చలన చిత్రం చూడాలంటే కదలని తెర ఉండాలి. ప్రాణం అనేది ఆత్మను ఆధారంగా చేసుకొని ఇంద్రియాలను లేక ప్రపంచంతో పని చేయిస్తుంది. ఈ శ్లోకం యొక్క వివరణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. బహుశా అందరూ కూడా ఈ పదాలను కొంచెం పట్టుకునే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే మనం చర్చించుకోవచ్చు తర్వాత. సో ముందు వివరించినట్లుగా మనకి ఈ 4-5 మంత్రాలు భగవాన్ యొక్క అచింత్యమైనటువంటి, అనూహ్యమైనటువంటి శక్తుల గురించి మనకు అవగాహన కల్పిస్తున్నాయి. సో తాత్పర్యంలో 3 పాయింట్స్ చెప్పబడ్డాయి. ఒకటి, దేవాదిదేవుడు శక్తివంతులైన దేవతల కన్నా కూడా భిన్నమైనటువంటి వాడు. రెండవది, ఆయనను దేవతలు కూడా చేరుకోలేరు. మూడవది, ఆయన దేవతలందరినీ కూడా నియంత్రించేవాడు. ఆయన తన స్వధామంలోనే ఉంటూ స్థితుడై ఉన్నా కూడా మనస్సు కన్నా వేగంగా వెళ్ళగలడు. దీని అర్థం ఏమిటి అంటే, భగవంతునికి రూపం అనేది ఉంది, అందుకనే ఆయన అందరికన్నా వేగంగా
పరిగెత్తగలరు, ఎవరు కూడా ఆయన్ని చేరుకోలేరు. ఇక్కడ మనం ఈశోపనిషత్తుని గురించి మనం చర్చించుకుంటాం. అంటే ఈ ఉపనిషత్తులు అంటే వేదాల యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా బ్రహ్మాండంగామైనటువంటి అతి స్థూలమైన భావనలు ఇక్కడ వివరించబడతాయి. చాలా చిన్న చిన్న పదాలే ఉంటాయి, కానీ భారీ అయిన విషయాలు మనకి అక్కడ పొందుపరిచి ఉంటాయి. అంచేత మనం జాగ్రత్తగా వాటిని మనం పట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇండైరెక్ట్ గా చెప్పబడుతున్న విషయం ఏంటంటే, మన యొక్క చిన్న చిన్న మెదడుతో ఈ మనకున్న తక్కువ తెలివితేటలతో మనం ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోలేమని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం అర్థం చేసుకోలేమని అర్థం చేసుకోవాలి. అంటే సింపుల్ గా ఈ అనూహ్యమైన స్వభావాన్ని మనం యథాతథంగా మనం అంగీకరించాలన్నమాట. భగవద్గీతలో మనకి భగవాన్ ఉవాచ అని చెప్పి అన్నప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు. యథాతథంగా చెప్పినది మనం ఆచరించడం మాత్రమే మనం చేయాలి. మానసిక కల్పనలు చేయకూడదు. అంచేత మానసిక కల్పనలు చేస్తే మాత్రం we will be nowhere, మనం ఎక్కడికి వెళ్ళలేం. సో ఈ సందర్భంగా మనం కేనోపనిషత్తులో ఒక శ్లోకాన్ని మనం ఇప్పుడు దాని గురించి మనం వివరంగా చర్చించుకుందాం కొంత. ఓం కేనే శితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః పైతి యుక్తః కేనే శితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఉదేవో యునక్తి. ఇక్కడ అనువాదం ఏంటంటే, ఎవరి చేత ఇష్టపూర్వకంగా మరియు నిర్దేశించబడిన మనస్సు దాని విషయాలపై వెలుగునిస్తోంది. ప్రాణాధారమైనటువంటి శ్వాస ఎవరి ఆజ్ఞతో కదులుతోంది. పురుషులు ఈ ప్రసంగాన్ని ఎవరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏ దివ్యశక్తి మన కన్నును చెవిని నిర్దేశిస్తోంది. సో ఇవన్నీ కూడా మనకి తత్వం, భగవంతుని తత్వాన్ని, మనకి భగవంతునికి ఉండే సంబంధ విషయాలను కూడా మనకి వివరంగా మనకి ఇక్కడ చెప్తోంది. అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ రెండు ఏంటంటే మనకి ఒక కావలసిన వస్తువు మీదకి వాటిని మన దృష్టిలు లాగబడతాయి. ఎలాగంటే మానవ శరీరంలో కర్మేంద్రియాలు మనకుండే ఒక ప్రాణశక్తి ద్వారా మనకేం కావాలో వాటి మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. మనకున్న ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి, జ్ఞానేంద్రియాల ద్వారా ఉండే ఈ బుద్ధి జ్ఞానేంద్రియాలను ముందుకు పెడుతుంది. ఈ బుద్ధి అంటే మనకు ఉన్న ఈ ఇంద్రియాలు ఎంతో శక్తివంతమైనవి. ఈ ఇంద్రియాలు తెలివితేటల ద్వారా అంటే బుద్ధి ద్వారా వికసిస్తూ ఉంటాయి. మనసు చంచలంగా ఉంటుంది, ఆ బుద్ధి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన మనస్సు స్వతహాగా ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. తనకు నచ్చిన సమాచారాన్ని బుద్ధికి చేరవేస్తూ ఉంటుంది. అప్పుడు బుద్ధి సరి అయింది కాకపోతే ఏంటవుతుందంటే ఈ కర్మేంద్రియాలు తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తాయి. అంచేత మనస్సును, బుద్ధిని మనం శుద్ధపరచుకోవాలి. అలాగే ఇంద్రియాలను కూడా మనం శుద్ధిపరచుకోవాలి. ఇంద్రియాలు భగవంతుని సేవలో శుద్ధిపడతాయి. ఋషికేన సేవనం భక్తి రుచ్యతే. ఇంద్రియాలు ఈ విధంగా భగవంతుని సేవలో మనం శుద్ధి చేసుకోవచ్చు. మనస్సు ఎలా శుద్ధిపడుతుంది? మన నామజపం ద్వారా మనస్సు శుద్ధిపడుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మనసు నామజపం ద్వారా శుద్ధిపడుతుంది. బుద్ధి ఎలా శుద్ధపడుతుందంటే మన శాస్త్ర పఠనం ద్వారా మనస్సుని శుద్ధిపరచుకోవచ్చు. భగవద్గీత, భాగవతం ఇవన్నీ మనకున్నాయి శాస్త్రాలు. అహంకారం ఎలా శుద్ధిపడుతుందంటే భక్తుల సాంగత్యం ద్వారా అహంకారం అనేది శుద్ధిపడుతుంది. సో ఈ విధంగా బుద్ధి మనకి ఏది మంచి ఏది చెడు అన్న వివక్షతో కూడిన మేధస్సు మనకి వస్తుంది. అంటే డిస్క్రిమినేటరీ ఇంటెలిజెన్స్ మనకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మన బుద్ధి శాస్త్ర పఠనం ద్వారా శుద్ధిపడుతుంది. సో అహంకారం ఎలా శుద్ధిపడుతుంది? భక్తుల సాంగత్యం ద్వారా శుద్ధిపడుతుంది. అయితే మన మాట తీరులో, భక్తుల సాంగత్యంలో ఉంటే మన మాట తీరులో మార్పులు వస్తాయి. మన యొక్క
ఆ స్వభావంలో మార్పు వస్తుంది. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అనే విషయాన్ని మనం భక్తుల సాంగత్యంలోనే మనం సాధించుకోవచ్చు. సో ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇచ్చేవారు. డైమండ్స్ ని మనం కలెక్ట్ చేస్తే మొదటగా డైమండ్లు తవ్వినప్పుడు అవి చాలా నల్లగా ఉంటాయి. వాటిని మనం ఒక మిక్సీ లాంటి మిషన్ లో వేసి వాళ్ళు తిప్పుతారన్నమాట. కడకడకడ సౌండ్ వస్తూ ఒకదానికోటి ఆ వజ్రం వజ్రంతోనే అన్నట్టుగా ఆ వజ్రాలన్నీ ఓదానికోటి రాసుకుని అవి ఆ తీగనే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటిదే ఈ భక్తుల సాంగత్యం. అవి మనకి భక్తుల సాంగత్యం ఈ మొత్తం మన లైఫ్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ చాలా వారి ఇంపార్టెంట్. అందుకే భక్తుల సాంగత్యంలో ఉన్న జీవితం కూడా ఇటువంటిది అనమాట. అంటే ఒకరినొకరు మనం పాలిష్ చేసుకుని మనం శుద్ధి పడుతూ ఉంటాం. సో ఈ శ్లోకంలో మనకి కేనోపనిషత్ అంటే ప్రశ్నలు అనమాట. కేన అనే ప్రశ్న, కేన అంటే ఒక ప్రశ్న దేని ద్వారా అర్థమవుతుంది? ఇక్కడ ఈ ప్రశ్న మొదలవుతుందంటే అందుకే ఈ ప్రశ్నలతో మొదలవుతుంది కాబట్టి కేనోపనిషత్ అన్నారు. అక్కడ ఈ ప్రశ్నలు గురువు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే శక్తి మన వినికిడి శక్తికి అధిష్టాన దేవత భీమాని దేవత, మనస్సుకి అధిష్టాన దేవత సోమదేవుడు, మాట్లాడే శక్తికి అధిష్టాన దేవత అగ్ని, మన కంటి చూపుకి అధిష్టాన దేవత సూర్య భగవానుడు, మనకి ప్రాణానికి ఉండే శక్తి డైరెక్ట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ భగవాన్ ద్వారా వస్తుంది. ఈ విషయాలు గనక మనం జీర్ణించుకోగలిగితే మనం ఈ భౌతిక శరీరం నుంచి మనం త్వరగా బయటపడగలం. భౌతిక శరీరం గనక మనం పనిచేయడం ఆగిపోయిందంటే దాన్ని మరణం అంటారు. సూక్ష్మ శరీరం గనక పనిచేయడం ఆగిపోతే దాన్ని మోక్షం అంటారు. ఆత్మకు సహజ రూపం కనుక వస్తే స్వరూప సిద్ధి లభించి భగవంతుని సామ్రాజ్యంలో మనకి సేవ చేసే భాగ్యం లభిస్తుంది. అంటే ప్రతి ఆత్మకు ఒక స్వరూపమైనటువంటి ఆధ్యాత్మికంలో స్వరూపం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూప గోస్వామి ఆయన స్వరూప సిద్ధి రూపమంజరి రాధారాణికి సేవ చేస్తుంటుంది ఆయన. సో ఇక్కడ ఎందుకు చెప్పుకుంటాం ఇదంతా? భగవంతుని అనుమతితోనే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం సాధించడానికి మనస్సును ఏకాగ్రతమైనటువంటి శక్తితో నిమగ్నం చేస్తేనే మనకి విషయాలు అర్థమవుతాయి. అంటే ఈ భగవంతుని యొక్క పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఈ చెప్పిన విషయాలు మనం కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఆయన అనుమతిస్తేనే మనం తెలుసుకోగలం. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే భగవంతుని తెలుసుకోవాలంటే ఆయన అనుమతి ఇస్తేనే మనం తెలుసుకోగలం. అయితే ఏ స్థాయికి మనం అనుమతిస్తే ఆ స్థాయికే మనం చేరుకోగలం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తతవే భజామ్యహం. భగవంతుడు మనం ఎలా తెలుసుకోవాలనుకుంటే అలాగే మనకు తెలియజేస్తారు. ఎంతవరకు తెలుసుకోవాలంటే అంతవరకే తెలియజేస్తారు. ఉదాహరణకు మనకి చీమ ఉందనుకోండి. ఆ చీమ మహా అయితే 1-2 చక్కెర రేణువుల్ని తన ముక్కులో కరుచుకోగలదు. అలా కరుచుకుని చాలా సంతోషపడుతుంది. ఎంత సంతోషంగా ఉన్న అమ్మాయ నాకు ఎంతో దొరికింది అన్నట్టు ఫీల్ అవుతుంది. అలాగే మనం కూడా ఏదో 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నాం, సండే గుడికి వెళ్తున్నాం అని చెప్పి అనుకుంటూ మనం చాలా సంతోషంగానే ఉంటాం. కానీ ఇంకా భగవంతుని గురించి మనం సాధించాలి అంటే ఆయన భగవంతునికి అనుగ్రహం మనకి కావాలి. ఆ అనుగ్రహం కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి. సో కేనోపనిషత్తులో ఒక చిన్న పాస్ట్ టైం మనం చెప్పుకుందాం. ఈ భగవంతు యొక్క అనూహ్యమైనటువంటి అచింత్య శక్తి గురించి మనం కేనోపనిషత్తులో చిన్న కథ ఒకటి చెప్పుకుందాం. ఒకసారి దేవతలు దానవులు దేవదానవ సంగ్రామం జరుగుతుంది. అక్కడ వారు సుప్రీం బ్రహ్మం ద్వారా వారి సహాయంతో దేవతలు ఆ యుద్ధంలో వారు విజయం సాధిస్తారు. వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి ప్రభుజీ.
ఓకే. సో ఇక్కడ ఈ సంగ్రామం జరిగినప్పుడు వారు సుప్రీం బ్రహ్మం ద్వారా వారు విజయం సాధిస్తారు. అలా సాధించి వారు అలా విజయం సాధించగానే దే గెట్ పఫ్డ్ అప్, విజయోత్సాహాలు జరుపుకుంటారు, నెగ్గామని చాలా గర్వంగా చెప్పుకుంటారు. తర్వాత అక్కడ సుప్రీం బ్రహ్మన్ గురించి వారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆ పరమేశ్వరుడు గురించి ఒక్క మాట కూడా వారికి ఆలోచన రాదు. వాని వల్ల మనకి ఈ ఈ విజయం విజయం వచ్చిందన్న విషయం వారికి గుర్తుండదు. భగవంతుడు వారి యొక్క అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించాలని అనుకుంటాడు. అనుకుని వారికి భూమిలో ఒక యక్షుడిగా వచ్చి ప్రకాశవంతంగా మారతాడు. ఆయన ప్రకాశం దేవలోకాలకు దాకా వెళ్తుంది. అదంతా చూసిన ఇంద్రుడు అడుగుతాడు, ఇదేమిటి ఇంత ప్రకాశం వస్తోంది దేవలోకానికి అని చాలా ఆశ్చర్యపడి అగ్నిదేవుణ్ణి పిలిచి ఇది ఏమిటో చూసిరా అని చెప్పి అగ్నిదేవుణ్ణి పంపిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు యక్షుడి దగ్గరికి వచ్చి, యక్ష రూపంలో ఉన్నాడు భగవానుడు, యక్షుడి దగ్గరికి వచ్చి నువ్వెవరవు అని అడుగుతాడు. యక్షుడు అంట నువ్వెవరో చెప్పు ముందు అని అడుగుతాడు. అంటే అగ్నిదేవుడు చాలా గర్వంగా నేను అగ్నిదేవుణ్ణి, నేను దేన్నైనా భస్మం చేయగలను అని ఎంతో గర్వంగా ఆయన చెప్తాడు. అప్పుడు ఈ యక్షుడు ఏం చేస్తాడంటే ఒక గడ్డి పరక తీసుకుని, అయితే నువ్వు ఈ గడ్డి పరక నువ్వు భస్మం చేయగలవా అని అడుగుతాడు. అడిగితే అగ్నిదేవుడు ఓ ఇంతేనా, ఈ గడ్డి పరకను భస్మం చేయడం ఎంతసేపు అని చెప్పి దాన్ని భస్మం చేయడానికి చూస్తాడు. కనీసం ఆ గడ్డి పరక దగ్గరికి కూడా అగ్నిదేవుడు వెళ్ళలేడు. చాలా ఆశ్చర్యపోతాడు. అయ్యో ఇలాగ ఓడిపోయానేమిటి అని అనుకుంటాడు. అనుకుని డైరెక్ట్గా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపిస్తాడు. ఆయన కూడా అదే విధంగా అడుగుతాడు, నేను వాయుదేవుణ్ణి, నేను దేన్నైనా శరవేగంతో నేను తీసుకుపోగలను, ఒక చోట నుంచి ఇంకో చోటికి నేను పడేయగలను అని చెప్తాడు. యక్షుడు కూడా అదే పరీక్ష పెడతాడు. అయితే ఈ గడ్డి పరకను నువ్వు దూరంగా తీసుకెళ్ళు అని చెప్తాడు. వాయువు కూడా ఆ గడ్డి పరకను కదిలించలేకపోతాడు ఎంత ప్రయత్నించినా కూడా. అప్పుడు ఈ యక్షుడు సామాన్యమైన యక్షుడు కాదు అని తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇదేమిటో నేను స్వయంగా చూస్తాను అని చెప్పి అనుకుని యక్షుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వస్తాడు. అయితే అప్పటికి యక్షుడు మాయమైపోతాడు. అక్కడ ఉమాదేవి, పార్వతీదేవి ఉంటుంది. అక్కడ పార్వతీదేవి కనిపిస్తుంది. అప్పుడు ఇంద్రుడు పార్వతీదేవి వివరిస్తుంది, ఆ యక్షుడు పరబ్రహ్మ, నువ్వు నీ విజయాన్ని సాధ్యం చేసిన పరమాత్మ తన్ని, మీరు ఆయన్ని మర్చిపోయారు, అంచేత మీ బలం గురించి మీరు ప్రబల్గాలు పలికారు, ఆయన సంకల్పం లేకుండా మీరు విశ్వంలో దేన్ని కూడా కదిల్చలేరు అని పార్వతీదేవి చెప్తుంది. సో మరణాన్నైనా పుట్టుకను కూడా ఈశ్వర సంకల్పమే నిర్ణయిస్తుంది. విశ్వంలోని ప్రతి అణువు కూడా అక్కడ ఆయన నుండే శక్తిని పొందుతుంది. ఇది నేను చేశాను, నేను గెలిచాను, నేనే శక్తివంతుణ్ణి అనుకునే అనే విధంగా మనం చేయడం, అనే విధంగా మనం ఫీల్ అవ్వడం ఒక అజ్ఞానం కింద మాత్రమే అని చెప్పి ఉమాదేవి ఇంద్రునికి బోధ చేస్తుందన్నమాట. అంచేత భగవంతుడు ఈ సర్పాసెస్ ది ఎక్సలెన్స్, ఆయన అందుకే ఇక్కడ ఉత్కృష్టతో ఎల్లరను ఆయన అతిశయిస్తాడు అని మనకి తాత్పర్యంలో వివరించబడింది. భాగవతంలో మరొక శ్లోకం మనం ఏం చేస్తామంటే భగవంతుని యొక్క అచింత్య శక్తిని కొన్ని శ్లోకాల ద్వారా మనం బిల్డప్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సో భగవంతుడికి మరొక దృష్టాంతం ఇక్కడ మనం చర్చించుకుందాం. ఈ శ్లోకం 3వ అధ్యాయంలో 3వ స్కందంలో 4వ అధ్యాయం 10వ శ్లోకం. తస్యానురక్తస్య వినేర్ముకుంద ప్రమోద భావానత కందరస్య అశృణ్వతో మామనురాగః సమీక్షామిశ్రమయన్నువాచ. ఇక్కడ భాగవత ఈ శ్లోకంలో ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు.
ఉద్ధవుడికి కృష్ణుడికి సంవాదం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో మైత్రేయ ముని అక్కడికి వస్తాడు. మైత్రేయ ముని కృష్ణుని మీద ఎంతో భక్తి కలవాడు. శ్రీకృష్ణుని యందు చాలా భక్తి ఉండడం వల్ల రాగానే ఆయన తన భుజాలను వంచి భుజాలను వంచి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు. ఎంతో భక్తితో గౌరవంతో వింటాడు శ్రీకృష్ణుడిని. సో ఉద్ధవుడు చెప్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఏం చెప్తున్నాడంటే ఆ పద్యం యొక్క భాష్యంలో కొన్ని ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ. అప్పుడు మనం చర్చించుకుందాం. సరే, ఇక్కడ ఈ భాష్యాన్ని ఎవరన్నా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఉద్ధవ మరియు మైత్రేయ ఇద్దరు మహాత్ములే అయినప్పటికీ భగవంతుని దృష్టి ఉద్ధవుపై ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను నిర్మలమైన స్వచ్ఛమైన భక్తుడు, ఒక జ్ఞాన భక్తుడు. ఎవని భక్తి అద్వైత దృక్కోణంతో మిళితమై ఉండేవాడు. అతడు విశుద్ధ భక్తుడు కాలేడు. మైత్రేయుడు భక్తుడు అయినప్పటికీ అతని భక్తి మిశ్రమ భక్తిగా ఉంది. భగవంతుడు తన భక్తులతో దివ్యమగు ప్రేమ ఆధారంగానే ప్రత్యుపకారం చేస్తాడు తప్ప తాత్విక జ్ఞానం లేదా కామ్యకర్మలపై ఆధారంగా కాదు. దివ్యమగు ప్రేమ ఆధారంగానే ప్రత్యుపకారం చేస్తాడు తప్ప తాత్విక జ్ఞానం లేదా కామ్యకర్మలపై ఆధారంగా శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన ప్రేమతో కూడిన సేవతో అద్వైత జ్ఞానానికి లేదా ఫలవంతమైన కార్యకలాపాలకు చోటు లేదు. బృందావనంలో ఉన్న గోపికలు గొప్ప విద్వాంసులు లేదా ఆధ్యాత్మిక యోగులు కాదు. వారికి భగవంతుని పట్ల సహజ అనురాగము కలిగి ఉండిరి. అందువలన దేవదేవ వారికి ప్రాణసముడు అయ్యాడు. గోపికలు కూడా భగవంతుని హృదయంలో ప్రాణసములు అయ్యారు. శ్రీ చైతన్య భగవానుడు భగవంతునితో గోపికల సంబంధాన్ని సర్వోన్నతంగా ఆమోదించాడు. ఇక్కడ మైత్రేయ ముని కంటే ఉద్ధవుడి పట్ల భగవంతుని వైఖరి మరింత సన్నిహితంగా ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మైత్రేయముని ఉద్ధవుడు ఇద్దరు భక్తులే. రెండోది, మైత్రేయముని భగవంతుని సాంగత్యంలోకి వచ్చిన భగవంతుని దృష్టి ఉద్ధవుని మీద ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉద్ధవుడు స్వచ్ఛమైనటువంటి భక్తుడు, కానీ మైత్రేయముని జ్ఞానమిశ్ర భక్తుడు. అంచేత భగవాన్ యొక్క కరుణాత్మకమైనటువంటి చూపులు ఉద్ధవుడి మీద పడ్డాయి. భగవంతుడు మైత్రేయముని తన సాంగత్యంలోకి తీసుకొచ్చిన ఆయన భక్తికి ఆయన ఆకర్షణ పడలేడు. అంటే భగవంతుడికి రెసిప్రొకేషన్ అంతా కూడా ఉద్ధవుని మీద ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఓ పక్కన భగవంతుడు నాకు ఎటువంటి పార్షియాలిటీ లేదు అంటాడు. మరొక పక్క చూస్తే ఇలా మనం విషయాలు వింటుంటే పార్షియాలిటీ కనపడుతున్నట్టుగా కనపడుతుంది. అంటే భగవంతుని యొక్క గ్రహించలేని అనూహ్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క లక్షణాలు మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంగా ఆ దృక్కోణంలో మనం వీటిని పరిశీలిస్తున్నాం. సో అయితే భగవంతుడు పార్షియాలిటీయా? కాదు. పార్షియాలిటీ కూడా కాదు. అయితే భగవంతుడు
అందరినీ సమానంగా చూస్తున్నాడా? ఈ కాదు. భగవంతుడు సమానంగానూ చూడటం లేదు. నేను నా భక్తులకి నేను వశమై ఉంటాను అని మళ్ళా చెప్తున్నాడు. సో ఇవన్నీ కాంట్రడిక్టింగ్ పాయింట్స్, పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు. కాబట్టి మనం భగవంతుని యొక్క అచింత్య శక్తిని, అచింత్య లక్షణాన్ని మనం కీర్తించుకోవడానికి ఈ ఉదాహరణలు ఆ దృక్కోణంలో మనం పరిశీలిస్తున్నాం ఇక్కడ. సో అందుకే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో కూడా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్తు ప్రహుత పశ్చామి ప్రయతాత్మన. నేను ఎవరు భక్తులు ఇచ్చినా కూడా పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, లేదా నీరు గాని ఇస్తే నేను చాలా సంతోషంగా తీసుకుంటాను. కానీ ఆయన ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. ఏమిటా కండిషను? భక్తితో గనక నాకు సమర్పిస్తే, ప్రేమతో, భక్తి ప్రేమ రెండు కలిసి, భక్తి ఒకటే సరిపోదు, ప్రేమయుతమైన భక్తితో సమర్పిస్తే నేను తీసుకుంటాను. అది అక్కడ దాని అర్థం అనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, భగవంతుని యొక్క అతింత్య శక్తిని, అతింత్య లక్షణాలని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఉద్ధవుడు ఏ విధంగా భగవాన్ని కరుణకు పాత్రుడయ్యాడు? ఆయన ప్రేమతో కూడినటువంటి భక్తి వల్ల మనకి ఉద్ధవుడికి అర్థం అవుతున్నాడు. ఉద్ధవుడు ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనం ఆ దృక్కోణంలో మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఇవన్నీ కూడా. ఇంకొక భాగవత శ్లోకం చర్చించుకుని మనం క్లోజ్ చేసుకుందాం. కర్మాణ్యనిహస్య భవోయ భవస్యతే దుర్గాశ్రయోచ్ఛదారి భయాత్పలాయనం కాలాత్మనో యత్ ప్రమదాయుతాశ్రమః స్యాత్మన్ రతే భిచ్చతి ధీర్విధామి. ఇక్కడ ఈ భాగవత శ్లోకంలో భగవంతుని యొక్క విరుద్ధమైన లక్షణాలు మళ్ళా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఎలాగా? కర్మాణ్యని హస్య, భగవంతుని ఏ విధమైన కర్మలు చేయనవసరం లేదు, అయినా ఆయన కర్మలు చేస్తుంటాడు. భవో అభప్స్యతే, నిజానికి ఆయన జన్మరహితుడు, కానీ జన్మను తీసుకుంటాడు. దుర్గా శ్రేయోధారి భయాత్రులాయనం, శత్రు భయంతో కోటను ఆశ్రయిస్తాడు. కాలాత్మను అంటే కాలాన్ని శాసించగలిగేవాడు, అటువంటి వాడు శత్రువులతో భయపడినట్టుగా కోటను ఆశ్రయిస్తాడు. యత్ ప్రమదాయుతాశ్రమః అంటే ఇక్కడ ఆయన ఆత్మలోనే రమించేవాడు, కానీ యత్ ప్రమద, అనేక మంది స్త్రీలను ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయన ఆత్మతో రమించేవాడికి మళ్ళా ఇంతమందిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆయన గృహస్థాశ్రమం స్వీకరించడం ఎందుకు? సో బిజ్జతి ధీర్విధామి అంచేత విద్వాంసులైన వాళ్ళు కూడా, మునీశ్వరులు, పెద్ద పెద్ద మునీశ్వరులు కూడా ఈ విషయాలు వారికి అర్థం కాకుండా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంచేత ఇక్కడ తాత్పర్యంలో ఏం చెప్తున్నాడు? అందుకే అదే విషయాలు. ఓ నా ప్రభు, నీవు అన్ని కోరికల నుండి విముక్తులైనప్పటికీ నీవు కావ్యకర్మలందు నెలకొనుటయు, మీరు జన్మరాహితుడైనప్పటికీ జన్మించడము, దుర్దైమగు కాలమును నియమించువాడైనప్పటికీ మీరు శత్రువుకు భయపడి పారిపోయి కోటను ఆశ్రయించడము, ఆత్మయందే రమించువాడైనను అనేక మంది స్త్రీల చుట్టూ ఉన్న గృహస్థ జీవితాన్ని అనుభవించటము గాంచినప్పుడు విధ్వంసులకు ఋషులు కూడా తమ బుద్ధి యందు కలత చెందుతున్నారు. దీస్ ఆర్ ఆల్ కృష్ణాస్ బివిల్డరింగ్ యాక్టివిటీస్. చాలా అనూహ్యమైనటువంటి, గ్రహించలేనటువంటి భగవంతుని యొక్క శక్తులనండి, లక్షణాలనండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం గ్రహిస్తాం. సో మనం ఇప్పుడు దీనికి సంబంధించిన 2 ఉదాహరణలు మనం చర్చించుకుని మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ భగవానుడు భయపడి కోటలో దాక్కున్నాడు, కోటకి వెళ్ళిపోయాడు అని చెప్పారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా భాగవతం నుంచి గుర్తుందా మీకు? భగవంతుడు పారిపోవడం. హరే కృష్ణ. భగవంతుడు శత్రు భయంతో వెళ్ళిపోయాడు చెప్పుకునే పాస్ట్ టైం.
హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు సూర్యం ప్రభు. జరాసంధుడు అటాక్ చేసినప్పుడు ఈయన పారిపోతాడు కదా ప్రభుజీ, రణచూరుడు ఎస్ అని ప్రభు. జరాసంధుడు అంటాడు కదా ప్రభుజీ. అది థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. అది కానీ అది నిజంగా చూస్తే రణచూరుడు కాదు, పారిపోను లేదు. ఎస్ ఆ జరాసంధుడికి మరొక విధంగా చేసి రాజసూయ యాగంలో పాండవులకి సహాయం చేయడం కోసం కృష్ణుడు వేసినటువంటి స్ట్రాటజీ అంతే. ఎస్ ఎస్ ఆ విధంగా భీముడు ఏదో చంపాడనే పేరు వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు రాజసూయ యాగం చేసుకోవడానికి అనుకూలంగా ఈ స్ట్రాటజీ వేశాడు కృష్ణుడు. అంతేగాని ఈజ్ నాట్ రణచూరుడు, ఈ డిడెంట్ అంటారు పారిపోలేదు. కరెక్ట్ ప్రభు. సో దీస్ ఆర్ ఆల్ ది భగవంతుని యొక్క అచించమైనటువంటి లక్షణాలు అన్నమాట. సో 17 సార్లు జరాసంధుడు మధుర మీద యుద్ధం చేస్తాడు. 17 సార్లు మొత్తం జరాసంధుడితో వచ్చిన సైన్యాన్ని పూర్తిగా సంహరించేస్తాడు కృష్ణుడు. కానీ జరాసంధుని మాత్రం వదిలిపెట్టేస్తాడు. తర్వాత దానికి కారణం భీముడి చేత సంహరింపబడాలి జరాసంధుడు. ఆ ప్లాన్ అంతా మీరు అన్నట్టుగా స్ట్రాటజీ రాజసూయ యాగంలో మనీ అయితే దేనికైతే మొత్తానికి శ్రీకృష్ణుడు ఏదైనా ప్లాన్ వేశాడంటే అన్ని కోణాల నుంచి పెర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. పెర్ఫెక్ట్ గా అయితే పైకి కనపడడం మాత్రం చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అదే విధంగా భగవంతుడు ఉన్న చోటే ఉంటాడు, కానీ అందరూ పట్టుకోలేరు. దానికి సంబంధించిన పాస్ట్ టైము మనం చిన్న కాలయవ్వనుడి పాస్ట్ టైం చెప్పుకుని మనం క్లోజ్ చేసుకుందాం. సో భగవంతుడు ఈసారి జరాసంధుడు ఇన్నిసార్లు ఓడిపోయాక కాలయవ్వనుడి యొక్క సహాయం తీసుకుంటాడు. సో కాలయవ్వనుడి సహాయం తీసుకుంటే కాలయవ్వనుడు యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు భగవంతుడు అప్పటికే ఇది గమనిస్తాడు. ఒక పక్క కాలయవ్వనుడు, మరొక పక్క జరాసంధుడు వచ్చి మధురను ముట్టడిస్తే ప్రజలంతా చాలా మంది బాధలు పడతారని చెప్పి అప్పుడు వెంటనే ద్వారకా నగరాన్ని నిర్మించి ఈ మధురా నగర్లో ఉన్న మధురావాసులందరినీ కూడా ద్వారకా నగర్లోనికి రాత్రికి రాత్రి వాళ్ళకే తెలియదు అనమాట, అలా షిఫ్ట్ అయిపోతారు. భగవంతుని యొక్క అచించమైనటువంటి శక్తి ద్వారా షిఫ్ట్ అయిపోతారు. ఇక్కడ కాలయవనుడితో యుద్ధానికి వస్తాడు. కాలయవనుడితో యుద్ధానికి వస్తూ కృష్ణుడికి అప్పటికి కాలయవనుడు కృష్ణుడిని చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాడు అనమాట. నారదుడి ద్వారా విన్నాడు. సో భగవంతుని యొక్క రూపాన్ని చూసి ఆయన చేతిలో ఏ ఆయుధం పట్టుకోకుండా రథం కూడా లేదు, నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే వీడు కాలయవనుడు రథం మీద వచ్చాడు, కృష్ణుడిని చూశాడు. కృష్ణుడిని చూసి ఇదే రథం లేదు, ఏం లేదు, కానీ నారదుడి యొక్క రూపాన్ని వర్ణించాడు కాబట్టి ఇతనే కృష్ణుడు అని పట్టుకుని ఇంకా తను కూడా ఆయుధాలు వదిలేసి కృష్ణుడిని పట్టుకుందాం, కృష్ణుడితో ద్వంద్వ యుద్ధం చేద్దాం అని చెప్పి కిందకి దిగుతాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాలయవనుడు వెంటబడతాడు. కాలయవనుడు కృష్ణుని పట్టేసుకుంటున్నానని చెప్పి దగ్గరికి వస్తుంటాడు, పట్టేసుకున్నాను అనుకుంటాడు. కానీ కృష్ణుడు అంత దూరంలో ఉంటాడు. ఇదంటే భగవంతుని యొక్క అనూహ్యమైనటువంటి గ్రహించలేని శక్తులు. మన ఇట్లా విఠలాచార్య సినిమా గుర్తు పెట్టుకోవాలన్నమాట, ఆ చమత్కారాలన్నీ కూడా. సో అలా దగ్గరికి వెళ్తాడు, పట్టుకున్నట్టు ఉంటాడు, మళ్ళీ దూరం వెళ్ళిపోయి ఉంటాడు కృష్ణుడు. సో ఈ విధంగా కాలయవనుడు ఇదేంటి పిరికి పందలా కృష్ణుడు పారిపోతున్నాడు, నేనేమో కృష్ణుడు చాలా బలవంతుడు, యుద్ధాలు చేస్తాడు, జరాసంధుడు ఇంత చెప్పాడు నాకు, ఇదేంటి కృష్ణుడు యుద్ధం నుంచే పారిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు కాలయవనుడు. సరే తిన్నగా కృష్ణుడు వెళ్ళి అక్కడ, అంటే నేను పాస్ట్ టైం కుదించి చెప్తున్నాను, చాలా దీనిలో ఆధ్యాత్మిక విషయాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. ఆ గుహలో ముచికుందుడు అనే ఒక రాజు పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ముచికుందుడు ఎవరో మీకు తెలుసు. దేవదానవ సంగ్రామంలో ఆయన దేవతలకు సహాయం చేస్తాడు, చాలా అలసిపోతాడు. అప్పుడు దేవతలను ఒక వరం కోరుకుంటాడు, నేను చాలా అలసిపోయినాను, నేను ప్రశాంతంగా నిద్రపోవాలి అని చెప్పి ఈ ప్లేస్ని ఎన్నుకుంటాడు. అయితే దేవతలు కూడా ఒక వరం ఇస్తారు, నన్ను కనుక నిద్రలో ఎవరైనా రేపితే మనకి అతను వెంటనే భస్మం అయిపోవాలి అని చెప్పి ఒక వరం కూడా తీసుకుంటాడు. హాయిగా నిద్రపోతూ ఉంటాడు. కృష్ణుడు చక్కగా వచ్చి ఆ గుహలో దూరిపోయి పక్కగా దాక్కుంటాడు. కాలయవనుడు చాలా కోపంతో ఊగిపోతూ గుహలోకి ప్రవేశిస్తాడు. కృష్ణ రా, యుద్ధం చేద్దాం, ఎక్కడున్నావు? ఓ నిద్రపోతున్నావా నువ్వు, ఇంత పిరికి పందవా నువ్వు అని చెప్పి ఒక్కసారి ఆ పడుకున్న ముచ్చుకుందుడిని కాలితో తంతాడనమాట. అలా కాలితో తన్నగానే ముచ్చుకుందుడికి నిద్రాభంగం అవుతుంది. నిద్రాభంగం అవగానే ఆయన కళ్ళతో ఫస్ట్ కనపడిన వాడు కాలయవనుడు. దాంతో
కాలయవనుడు పూర్తిగా భస్మం అయిపోతాడు. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు అటు ముచుకుందుడికి, తర్వాత ముచుకుందుడి ప్రేయర్స్ ఉండే, ముచుకుందుడికి మోక్షం ప్రసాదిస్తాడు, ఆ కాలయవుణ్ణి సంహారం కూడా చేస్తాడు. అంచేత కృష్ణుడి యొక్క అచింతమైనటువంటి గ్రహించలేనటువంటి శక్తులను మనం ఈ 2 శ్లోకాల్లో మనం చర్చించుకుంటున్నాం. ఇంకా ముందు మనం ప్రభుపాదుల వారి భాషలోకి వెళ్ళినప్పుడు ఇది మనకి 6 పేరాలుగా, మనకి 7 పేరాలుగా ఇవ్వబడింది. వాటి యొక్క విషయాలు అని మళ్ళీ వారం నుంచి మనం మొదలు పెట్టుకుని మనం డిస్కషన్, చర్చా కార్యక్రమం మళ్ళీ వారం చేసుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ. సో మీకేమైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే మనం చర్చం చేసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. చంద్రవంశీ ప్రభుజీ. చేసు ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రభు. ప్రభుజీ, అది మీరు ఇదే కాలయవనుడిది కృష్ణ రణచోడ్ది అయితే అది ఇక్కడ మనకు ఈ మూసి, మన హైదరాబాద్ లో ఉన్న మూసి రివర్ కూడా కనెక్షన్ అన్నమాట ఇది. ఏం ప్రభు? హైదరాబాద్ లో ఉన్న మూసీ రివర్ ఉంది కదా ప్రభు, మూసీ నది. చెప్పండి ప్రభు. ఈ ముచికుందుడు అది దాంట్లో పడుకున్నాడు కదా, అది మన ఇక్కడ ఏది వికారాబాద్ దగ్గర ఫారెస్ట్ లో ఉంటది ప్రభుజీ. వెరీ గుడ్. వికారాబాద్ దగ్గర ఫారెస్ట్ లో గుహలో ఉంటాడు కృష్ణుడు. ఇక్కడికి వస్తాడు అన్నమాట. వచ్చినప్పుడు అక్కడ ఆయన చనిపోతాడు కదా, అయితే అక్కడ నుంచి మన ఈ రివర్ వస్తుంది. దాన్ని మూచి, యాక్చువల్ గా అది మూచి అన్నమాట. ముచుకుంద పేరు మీదుగా మూచి అని వచ్చింది. అది చివరగా అది డస్ట్ వేసి, అది మురికి వేసి అది మూసి అయిపోయింది ఫైనల్ గా. సో అది ప్రభు, అది మన హైదరాబాద్ కు కూడా మనకు కనెక్షన్. అంటే మధుర నుంచి వికారాబాద్ వచ్చాడు కృష్ణుడు. వికారాబాద్ గుహ ఉంది, అక్కడ ఆ శిలాఫలకం ఉంది, అది ఎప్పటిదో అన్నమాట. అది ఒకసారి వెళ్ళి చూసాం మేము. ఒకసారి ఒక మహారాజు లెక్చర్ లో చెప్తే మేము వండర్ అన్నమాట. అప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నారు, ముచుకుంద టెంపుల్ ఉంది అక్కడ. చాలా బాగుంది గుహ. వెరీ నైస్. నేను ఇది వినలేదు ఏ ప్రవచనంలోనూ. మీరు మంచి విషయం చెప్పారు. ఈసారి చూడాలి వికారాబాద్ వెళ్ళి. అయితే వికారాబాద్ లో ఉంది ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా సందేహాలు లేవండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అయితే వికారాబాద్ లా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ప్రభు. ఓకే. అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అది కూడా పాతది. సో ఆడ కూడా విష్ణుమూర్తి కవలించు. అదే ప్రభుజీ, అదే టెంపుల్ అక్కడ ముచుకుంద అనంత పద్మనాభ టెంపుల్. ఆడ అన్ని అంటే ఇట్లా చిన్న ఇట్లా ఫారెస్ట్ లెక్క ఉంటుంది. నల్లమల ఫారెస్ట్ కి కనెక్టివిటీ ఉంటుంది అది. సో ఆ టెంపుల్ కి కనెక్ట్ అయ్యి ఆ చెట్లు కూడా ఎట్లుంటాయంటే ప్రభు, ఇట్లా మనము ఋషిమునులకు ఇట్లా వాళ్ళు హెయిర్ కట్ గిట్లా చేసుకోరు కదా, వాళ్ళ జుట్లు ఇట్లా చుట్టూ ఎట్లుంటాయో, సో ఆడ చెట్లు ఆ ఏర్లు అట్లుంటాయి ప్రభు అవి. సో అంటారు ఇక్కడ తపస్సు చేస్తారు ఋషిమునులు, ఇక్కడికి వచ్చి ఎంతో తపస్సు చేస్తారు. సో మనము ఆ గుహలకు వెళ్ళి కూడా చూడొచ్చు మనము, ఎక్కడైతే మూచుకుంటుడు నిద్రించిండో. మీరు వెళ్తే వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది అది. అచ్చా, ఓకే. అయితే చూడవలసిందే మనం తప్పకుండా. చూడవలసిందే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో మనం 4వ శ్లోకాలు మొదలు పెట్టుకున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇవాళ యూట్యూబ్లో ఎందుకో రికార్డ్ అవ్వలేదు, దీని సంగతి చూడాలి తర్వాత. రికార్డ్ అయితే అయిందని చెప్తున్నారు, రికార్డ్ అవుతోంది ఇక్కడ. సో దాన్ని యూట్యూబ్లోకి మార్చాలి. మీ జూమ్ లోకి లాగిన్ అయ్యి, మీ జూమ్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి అలా రికార్డింగ్ లోకి వెళ్తే అందులో రికార్డ్ అయి ఉంటది. మీరు దాన్ని తర్వాత మీరు యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేయొచ్చు మీరు దాన్ని. ఓకే ప్రభు. ఓకే. హరే కృష్ణ. సో ఎవరికి ఏమైనా సందేహాలు, ప్రశ్నలు లేకపోతే కామెంట్స్ మనం నరసింహస్తుతిలో గడదాం. ఇవాళ నరసింహస్తుతి ఎవరు ప్రభు? ఈరోజు విశాఖ ప్రియ.
వచ్చారా లైవ్? విశాఖ మధుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ చేస్తుంది ప్రభు. हरे कृष्णा माता जी प्रभु जी धन्यवाद प्रणाम। नरसिम्हा प्रेयर। ओम नमो भगवते नारसिंहाय नमस्तेजस्तेजसे आविर्भावा वज्रनका वज्रदंशा कर्माशयान् रन्धय रन्ध तमो ग्रस ग्रसा ओम स्वाहा अभयमात्मनि भूयिष्ठा ओम शो नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय प्रह्लाददायिने हिरण्यकाशीपूर्वक्षः हिरण्यकाशीपूर्वक्षः श्रीलङ्कानकालाय इतो नरसिंहा परतो नरसिंहा इतो नरसिंहा परतो नरसिंहा यतो यामि ततो नरसिंहा यतो यामि ततो नरसिंहा हरे नरसिंहा हृदये नरसिंहा हरे नरसिंहा हृदये नरसिंहा नृसिंहमदिं शरणं प्रपद्ये नृसिंहमदिं शरणं प्रपद्ये तव करकमलवै नखा अद्भुतशृङ्गा दलिता हिरण्यकशिपूतनुभृङ्गा केशवधृता नरहरिरूपा जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे तव करकमलवै नखा अद्भुतशृङ्गा दलिता हिरण्यकशिपूतनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय लक्ष्मी नरसिंह जय भक्ता प्रहलाद लक्ष्मी नरसिंह जय भक्ता जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। हरे कृष्णा। थैंक यू प्रभु जी। హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో క్లోజ్ చేద్దాం ప్రభు అయితే. ఓకే ప్రభు. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय। नामाचार्य श्रील हरदास ठाकुर की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। ईशोपनिषत्तु अध्ययन महोत्सव की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. సో ఎండ్ చేస్తున్నాను ఇప్పుడు.